పల్లవి చక్కగా లడ్డూలన్నీ కూడా 2 మినిట్స్ టైం అని చెప్పి చరణ్ ఇస్తాడు కదా. ఇక 1 మినిట్ 30 సెకండ్స్లోనే లడ్డూలన్నీ అవకొట్టేస్తుంది. ఇక ఇటు చరణ్ ఫ్రెండ్స్, ఇటు అక్షిత అందరూ షాక్ అయిపో. ఇక పల్లవి అన్ని లడ్డూలు తినేసి తెంపేసి లేచి, ఏంటమ్మా నైనిక టైం చూస్తున్నావుగా, ఎంత టైం అయింది చెప్పు అని చెప్పి అనగానే ఇక చూడంగానే 1 మినిట్ 30 అని ఉంటుంది. చూసావా 1 మినిట్ 30 సెకండ్స్ అంటే చరణ్, నువ్వు 2 మినిట్స్ ఇచ్చావు, 1 మినిట్ 30 సెకండ్స్లోనే అయిపోయింది. నా మీద బెట్ పెట్టుకున్న వాళ్ళంతా కూడా డబ్బులు కలెక్ట్ చేసుకున్నామా అని చెప్పి అనగానే అందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇటు అక్షితేమో షాక్లో అలా నోరు తెరిచి చూస్తూ ఉంటే ఇక అది గమనించిన పల్లవి అక్షిత నోరు మూసి, ఈగలు దూరుతాయమ్మా, కొంచెం జాగ్రత్త, నోరు మూసుకో అని చెప్పి అంటుంది. ఆ తర్వాత ఇక అందరూ షాక్ అవడంతో, చూసారా ఈ పల్లవిని ఎవ్వరు ఎందులో కూడా తెలివిలో, బుద్ధిలో, బలంలో ఎందులో కూడా బీట్ చేసే మగాడే లేడు, ఎవ్వరూ లేరు అని చెప్పి పల్లవి అనేసి ఇక ఖాళీ డబ్బాని చరణ్ చేతిలో పెట్టి, మీ నాన్నమ్మ గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు, బాక్స్ ఇచ్చేసేయి అని చెప్పి ఇక అలా చెప్తూ ఉండగా ఇక అప్పుడే సార్ వస్తారనమాట. వాళ్ళ సార్ లెక్చరర్ వచ్చి, ఏంటి అందరూ ఒక డిస్కషన్ పెట్టారు, మీటింగ్, పదండి కెమిస్ట్రీ ల్యాబ్లోకి పదండి, ల్యాబ్ జరుగుతుంది అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి అందరూ వస్తారనమాట. ఇక తలకి క్యాప్, నోస్కి మాస్క్ అన్నీ వేసుకుని ల్యాబ్లో ఉంటారు. ఇక అక్కడ లెక్చరర్ సార్ చెప్తూ ఉంటారు, ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, సో మీరంతా కూడా బాగా పర్ఫామ్ చేయాలి, అయితే ఈ ప్రాక్టికల్స్లో ఇద్దరెదురుగా పర్ఫామ్ చేయాలి, ఇద్దరెదురుగా ఓకేనా అని చెప్పి అనగానే అప్పుడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, సార్ నేను ఆ అబ్బాయి ఉంటాం సార్, నేను ఈ అమ్మాయి ఉంటాం సార్ అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. ఇక అక్షిత కూడా, సార్ నేను చరణ్ ఇద్దరం కలిసి చేస్తాం సార్ ప్రాక్టికల్స్ అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. అప్పుడు లెక్చరర్ అంటారు, ఈ పప్పులేం కుదరవు, అయినా ఎవరు జంట అనేది నేను డిసైడ్ చేస్తాను, ఇదిగో ఈ బాక్స్లో అన్ని చీటీలు ఉన్నాయి అనగానే, చీటీలాట అని చెప్పి పల్లవి అంటుంది. చీటీలాట కాదులే అమ్మ, ఇందులో ఒక్కొక్క చీటీలో నెంబర్స్ ఉంటాయి, ముందైతే అందరూ ఒక్కొక్క చీటీ తీసుకోండి అని చెప్పి అనగానే ఇక అందరూ ముందుకొచ్చి చీటీ తీసుకుంటూ ఉంటారు. ఇక లెక్చరర్ ఇలా చెప్తూ ఉంటారు, చీటీ వచ్చింది కదా, ఇప్పుడు మీ నెంబర్స్ చూసుకోండి ఓపెన్ చేసి, ఇక ఏ నెంబర్కి ఏ జంట పేరు అవుతుందనేది నేను చెప్తాను అని చెప్పి లెక్చరర్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్షిత మనసులో దేవుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది, స్వామి ఎలాగైనా కూడా చరణ్ నాకు పేరుగా రావాలి, లైఫ్ లాంగ్ ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నాము, ప్లీజ్ ఈ ప్రాక్టికల్స్తో మొదలుపెట్టు దేవుడా, మేమిద్దరం కలిసి ప్రాక్టికల్స్ చేస్తాము అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. మన పక్క చరణ్ కూడా, దేవుడా నాకు అక్షిత పేరుగా రావాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక అటు లెక్చరర్ సార్ ఏమో ఇక ఒక్కొక్కరుగా నెంబర్ చెప్పమంటూ ఉంటారనమాట. ఇక ఒకరేమో 12 అని చెప్తే నీ పేరు 22 అని చెప్పి అలాగా ఇక ఒక్కొక్కరికి పేరు కలుపుతూ ఉంటారనమాట. ఇక అలాగా అక్షిత ఛాన్స్ వస్తుంది, అమ్మ అక్షిత నీ నెంబర్ చెప్పు అని చెప్పి అనగానే అక్షిత 3 ఏదో చెప్తుంది. అయితే నీ పేరు 13 అని చెప్పి నైనిక వస్తుందనమాట. నైనిక వచ్చిందేంటి అని చెప్పి అక్షిత ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇదేంటి సార్ నేను అక్షితతో ఉంటాను అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటే ఇక అక్షిత కూడా అంటుంది, సార్ నేను నైనికతో ఉన్నాను సార్, నేను చరణ్ ప్లీజ్ సార్ ఇద్దరం పేరుగా ఉంటాము అని చెప్పి అనగానే అప్పుడు లెక్చర్, అదేమీ కుదరదు, నేను చెప్పిన పేరే చెయ్యాలి అని చెప్పి, అమ్మ పల్లవి నీ నెంబర్ చెప్పు అనగానే పల్లవి కూడా తన నెంబర్ చెప్తుంది. ఆ తర్వాత ఇక పల్లవికి పేరుగా నెంబర్ 27 అని చెప్పి అనగానే ఇక అక్కడ చరణ్ చూసుకుంటాడు, ఇదేంటి నా నెంబర్ 27 వచ్చింది, ఈ బండ దానికి పేరు నేనా, నేను చెప్పనమ్మా నా నెంబరు అని చెప్పి అలా సైలెంట్గా ఉంటాడు. ఇక అక్కడ లెక్చరర్ ఏమో ఎవరు 27 ఎవరు అంటూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఇక అప్పుడు లెక్చరర్ కోపంతో, నేను వచ్చి చూశానంటే ప్రతి ఒక్క నెంబర్ చూస్తాను, అప్పుడైనా సరే మీకు దొరికిపోతారు, ముందే చెప్పండి అని చెప్పి అనగానే తప్పేటట్లేదే అని చెప్పి ఇక చరణ్ చెప్పేస్తాడు, సార్ నాది 27 అని చెప్పి అనగానే, ఏంటి నీది 27? ఓ గాడ్ సార్, నేను ఈ అబ్బాయితో నేను కలిసి ప్రాక్టికల్స్ చేయలేను సార్, ఇంకెవరైనా పెట్టండి అని చెప్పి నా ప్రాక్టికల్స్ అంతా పాడైపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి. అవును సార్ ఈ అమ్మాయితో నేను కూడా ఉండను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఏమీ కుదరదు మీ ఇద్దరే పేర్ అని చెప్పి ఇక ముందు ప్రాక్టికల్ స్టార్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళు తొందరగా ఫినిష్ చేయండి, రికార్డ్ కూడా ఇవాళే సబ్మిట్ చేయాలి, మార్క్స్ ఉన్నాయి అని చెప్పి లెక్చరర్ గారు పక్కకు వెళ్ళిపోతారు. ఇక ఇటు పక్కన చరణ్ పక్కన అదే పల్లవి ఉంటారు కదా, ఇక వాళ్ళిద్దరు చేస్తూ ఉంటారు ప్రాజెక్ట్. ఇక ఇటు పక్క అక్షిత ఏమో వాళ్ళ ఫ్రెండ్ నైనికకి వస్తుంది కదా పేరుగా, ఇక వాళ్ళ ఫ్రెండ్ నైనిక అంటుంది అక్షితతోని, ఏంటి చరణ్తో నువ్వు చేయాలనుకున్నావు కానీ చరణ్కి పల్లవికి పేరైంది ఏంటో అని చెప్పి అనగానే, దానికి అన్నీ అలా కలిసి వస్తున్నాయే, దాని సంగతి నేను చెప్తాను కదా, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏం ప్లానో ఏమో మళ్ళీ నువ్వు దాంతోనే రివర్స్ పంచ్ పడుతుంది నీకు, జాగ్రత్త చూసుకో పల్లవితోని అని చెప్పి అక్షిత ఫ్రెండ్ అంటూ ఉంటే, ఏం కాదే చూస్తూ ఉండు, నేను జలకిస్తాను ఆ పల్లవికి, అందరూ ఆ పల్లవిని చూసి నవ్వేలా చేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ ప్రాజెక్ట్ ఏదో చేసుకుంటూ ఉంటారు.
మరోపక్క పల్లవి ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న చరణ్ ఈ బండ దాంతో నాకు పేరు వచ్చింది, దీనికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి కాల్ని తొక్కేస్తూ ఉంటాడనమాట. షూ వేసుకొని ఇక బాగా తొక్కుతూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం ఏమీ స్పర్శ లేనట్టుగా నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంకొంచెం గట్టిగా తొక్కుతాను అని చెప్పి చరణ్ ఇంకా గట్టిగా తొక్కుతూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి అబ్జర్వ్ చేసి చరణ్ నీ కాలు కొంచెం నాకు తగులుతుంది, కొంచెం పక్కన పెట్టుకోవా అని చెప్పి అనగానే ఇక అప్పుడు చరణ్ ఏంటి తగులుతుందా, ఈ బండ దానికి ఇలా కాదు, దీనికి లాఫింగ్ గ్యాస్ తయారు చేసి దీని ముక్కు దగ్గర పెట్టి పీల్చేలా చేసి ఇక అందరూ పిచ్చి దానిలో నవ్వుతుంది, వెర్రి మొహంది అని చెప్పి అందరూ నవ్వుకుంటారు కదా, అలా చేస్తాను అని చెప్పి చరణ్ పక్కకి వెళ్ళి లాఫింగ్ గ్యాస్ అది ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక చరణ్ పక్కకు వెళ్ళగానే అక్షత వెనక్కి తిరిగి ఇప్పుడు చూడు ఈ పల్లవిని ఏం చేస్తాను అని చెప్పి ఇక పిన్స్ తీసుకొచ్చి పల్లవి వెనకాల వేసేస్తుందనమాట. ఇటు పక్క చరణ్ ఏమో అదే టైంకి తను లాఫింగ్ గ్యాస్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక చరణ్ని సడన్గా గుద్దేస్తుందనమాట అక్షత చూసుకోక. ఇక దెబ్బమట అక్షత వెళ్ళి తన చెయ్యి ఆ పిన్స్ మీద పడుతుంది. ఇక పిన్స్ ఏమో గుచ్చుండిపోతాయి అనమాట అక్షత చేతికి. ఇక ఇటు చరణ్ కూడా పడబోతూ ఇక పడడనమాట. అయితే కాతే ఆ గ్యాస్ అంతా చరణ్ పీల్చేస్తాడు. ఇక అప్పటి నుంచి చరణ్ ఆగకుండా నవ్వుతానే ఉంటాడు. ఇక ఇటు అక్షత కింద పడుతుంది కదా, తను నవ్వుతూ ఉంటాడనమాట చరణ్. ఏంటి చరణ్ నాకు పిన్స్ గుచ్చుకుపోయి రక్తం వస్తుంది, నువ్వేంటో నేను పడ్డానని చెప్పి నన్ను ఎక్కిరించడానికి ఇంతిదిగా నవ్వుతున్నావా, నీకు నవ్వు కూడా ఆగట్లేదా అసలు చి అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత. ఇక అప్పుడు పక్కనే ఉన్న చరణ్ అంటాడు అయ్యో అక్షత నువ్వు కింద పడ్డావనే బాధపడుతున్నాను అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. బాధపడుతున్నానని చెప్పి నవ్వుతున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏం జరిగింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఈ లోపల లెక్చరర్ వస్తారు. ఏంటి ఎక్స్పెరిమెంట్ చేయమంటే అందరూ అలా నించున్నారు, ఏంటి ఏ చరణ్ ఏంటి వెర్రోడ్లా అలా నవ్వుతున్నావు, అక్షిత ఏమైంది అనగానే సార్ చేతికి పిన్స్ గుచ్చుకున్నాయి సార్ అని చెప్పి అనగానే ఏంటి మిమ్మల్ని ప్రాజెక్ట్ చేయమంటే ఆటలాడుతున్నారా, టైం అయిపోతుంది ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక ఎవరు ప్రాజెక్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక పల్లవి కూడా టైం అయిపోతుంది ప్రాజెక్ట్ చేయండి అని చెప్పి ఇక అందరికి చెప్తుంది. అందరు ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక ప్రాజెక్ట్ అంతా ఫినిష్ అయిపోయాక ఇక ఒక దగ్గర అందరూ కూర్చుంటారనమాట. అక్కడ అక్షిత ఇటు చరణ్ గీత అందరూ ఉంటారనమాట. ఇక అప్పుడు చరణ్ నవ్వుతూనే ఉంటాడు అప్పటికి కూడా. ఇక అక్షిత ఏమో ఇంకా చాలా చరణ్ నవ్వింది, అసలు ఎందుకు నవ్వుతున్నావు, నా చేతికి ఇంత నెప్పిగా అల్లాడిపోతున్నాను పిన్స్ గుచ్చుకొని, నువ్వేమో ఇంత ఇదిగా నా నవ్వేది, మరి ఇంత ఇదిగా నా ఆట పట్టించేది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అయ్యో లేదు అక్షిత నీకు దెబ్బ తగిలితే నేను ఎందుకు నవ్వుతాను, బాధే కదా నాకు అని చెప్పి అంటూ ఉంటాడనమాట చరణ్. ఇక అప్పుడు గీత అంటుంది చరణ్ అసలు నీకేమైంది, బాధపడితే ఎవరైనా ఇలాగా బాధగా ఉంటారు కానీ నవ్వుతారా అని చెప్పి అనగానే అప్పుడే అక్కడికి పల్లవి వచ్చి తను యాక్చువల్గా లాఫింగ్ గ్యాస్ తనే ప్రిపేర్ చేసి తను పీల్చేశాడు, అందుకే ఆ చరణ్ అలా నవ్వుతున్నాడు. ఇటు అక్షత సంగతి వస్తే నేనేదో ఆ పిన్స్ గుచ్చుకొని కింద పడిపోతే అందరూ నవ్వాలని చెప్పి తను ప్లాన్ చేసింది, కానీ రివర్స్లో అక్షత కింద పడి తనకి చేతులకి గుచ్చుండిపోయాయి. ఇటు అందుకే పెద్దవాళ్ళు అంటారు ఎవరి గోతులు వాళ్ళే పడతారని, పక్కన చెడితే ఇలాగే ఉంటుంది. ఇటు అక్షిత అటు చరణ్కి ఇద్దరికి బాగా అయింది, ఇంకొకసారి నాతో పెట్టుకోకండి అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్షిత ఫ్రెండ్ పక్కకు వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొచ్చి మగ్గులో ఇస్తుంది. ఈ వేడి నీళ్ళు చరణ్ మొహన్ కొట్టు, అప్పుడు కొంచెం లాఫింగ్ గ్యాస్ అది పవర్ తగ్గుతుంది అని చెప్పి అనగానే అక్షిత వేడి నీళ్ళు మొహన్ కొడుతుంది. అప్పుడు చరణ్ ఏంటి అక్షిత మొహం మీద వేడి నీళ్ళు కొడుతున్నావు అనగానే మరి ఆ లాఫింగ్ గ్యాస్ పీల్ చేసేసి నేను కింద పడినా కూడా నవ్వుతున్నావు అని చెప్పి అనగానే ఇదిగో ఇదంతా పల్లవి వల్లే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఆఖరికి మన గుర్తులో మనమే పడేలా చేశాము, అయిపోయింది మనకి, ఆ పల్లవిని ఏం చేయలేకపోతున్నాము అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఎప్పుడు దానికి టైం కలిసి వస్తుందా ఏంటి, మనకి ఒకరోజు ఛాన్స్ వస్తుంది అప్పుడు చెప్తాను ఈ పల్లవి సంగతి, పద గీత అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి వాళ్ళు అక్షిత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. మరోపక్క గుండమ్మ ఆదిలు ఆడిటోరియంకి వెళ్తారు. ఇక అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఆ పాములు పట్టుకునే అతను ఆడిటోరియంకి రావడం రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఇక ఇటుపక్క అక్షిత వైష్ణవి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అక్షిత వైష్ణవిలతోని ఆ పాముల అబ్బాయి మాట్లాడడం కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక పాములతను డైరెక్ట్ పల్లవి రూమ్ దగ్గరికి వెళ్ళి పాముని వదిలిపెట్టడం, పాము వెళ్ళి పల్లవిని కాటేయడం మొత్తం అంతా కూడా రికార్డ్ అవుతుందన్నమాట. ఇది అంటే ఇందాక పాముల అబ్బాయితో మాట్లాడింది మన వైష్ణవి వాళ్ళే కదా అని ఆదిత్య అంటూ ఉంటే ఇంకా అర్థం కావట్లేదండి, ఈ పాములతన్ని పిలిపించింది అక్షిత వైష్ణవియే, వాళ్ళే ఇదంతా చేయించారు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత గుండమ్మ సీసీటీవీ ఫుటేజ్ పెన్ డ్రైవ్లో ఎక్కించుకొని ప్రూఫ్ కోసం ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. మరోపక్క ఇంట్లో ఏమో కామాక్షి మెట్లు దిగుతూ ఇక ఒక మెట్టు స్లిప్ అయ్యి కాలు కొంచెం పట్టేస్తుందనమాట. అబ్బా అయ్యా అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు ఏంటి రా కూర్చో అని చెప్పి కూర్చోబెడతారు. ఏమైంది అనగానే కాలు పట్టేసిందండి అనగానే సరే ఉండు నేను జెండు బాం రాస్తాను అని చెప్పి శ్రీనివాసరావు రాస్తూ ఉంటే అయ్యో వద్దండి భర్త చేత ఇలా చేయించుకో
చేసుకోకూడదు అనగానే ఏం కాదు నాకు నువ్వు నీకు నేను నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అని చెప్పి ఇక కాల్కి మందు రాస్తూ ఉంటే అప్పుడే కాలేజ్ నుంచి అక్షిత వస్తుంది. చిచి ముసలాళ్ళకి దసరా పండుగ అన్నట్టు వీళ్ళ రొమాన్స్ చూడలేక వస్తున్నాను వచ్చి అని చెప్పి అక్కడి నుంచి అక్షిత అలా మనసులో అనుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే పల్లవి వచ్చి అయ్యో కామాక్షమ్మ గారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు కొంచెం మీ కామాక్షమ్మకి మెట్లు దిగుతూ కొంచెం కాలు స్లిప్ అయింది నొప్పిగా ఉందంటే నేను మందు రాస్తున్నాను అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి ఏమైనా కామాక్షమ్మ గారు మీరు చాలా అదృష్టవంతులు మీ భర్త గారి చేతే మీరు చక్కగా మందు రాయించుకుంటున్నారు కదా అని చెప్పి అనగానే అప్పుడు ఇక కామాక్షి అంటుంది చూసారా నేను మందు రాసుకుంటా అంటే మీరేం వినలేదు నేనే రాస్తాను నాకు నువ్వు నేను అన్నాను అని అన్నారు. ఇప్పుడు చూడండి పల్లవి ఎలా ఎక్కిరిస్తుందో అని చెప్పి అంటూ ఉంటే ఇక పల్లవి కూడా నవ్వుతూ ఉంటుంది. ఈ కింద ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.